బడ్జెట్ని భూమి కోణంలో చూడాల్సి వస్తే రెండే అంశాలు మన దృష్టికి వచ్చేటివి. ఒకటి, కేంద్ర ప్రభుత్వము భూమి రికార్డుల ఆధునీకరణ కోసం పెడుతున్న ఖర్చు. ఇంతకు మునుపు దీన్ని NLRMP పథకం అనేవాళ్ళు, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి అన్ని రాష్ట్రాలకి భూమి రికార్డులని కంప్యూటీకరణ చేసుకోవటం కోసం, భూములని సర్వే చేయటం కోసం ఎప్పుడూ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు ఆ పథకం పేరు మారింది. గత కొన్నేళ్లుగా దాన్నే DILRMP అంటున్నాం, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఈ DILRMP పథకం కింద కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే రాబోయే 2 ఏళ్లలో అంటే 2022 నాటికి అన్ని రాష్ట్రాలలో ఉన్న భూమి రికార్డులు కంప్యూటర్లోకి రావాలి, భూముల సర్వే పూర్తి కావాలి, టైటిల్ గ్యారంటీ విధానం అమల్లోకి రావాలి అనేది కేంద్రం పెట్టుకున్న లక్ష్యం. అందుకు గాను దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాలకి దీని నుంచే నిధులు కేటాయిస్తున్నారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నిధుల కేటాయింపు జరిగింది. దాదాపుగా 145 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో భూ రికార్డుల ఆధునీకరణ కోసం కేటాయింపు జరిగింది. అంటే కావాల్సిన డబ్బులకి ఇది తక్కువ కనపడుతుంది, కానీ ఎప్పుడు కూడా ఆశించిన మేరకు ఖర్చే జరగట్లేదు. ఈ భూ రికార్డుల ఆధునీకరణ కోసం కావచ్చు, భూముల సర్వే కోసం కావచ్చు. ఇక్కడ మనం ప్రస్తావించుకోదగ్గ అంశం ఏంటంటే, ఇంతకు మునుపైతే 80% నిధులు కేంద్రం ఇచ్చేది, 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చేది భూ రికార్డుల ఆధునీకరణకు సంబంధించి. ఈ కొత్త పథకం కింద 100% రాష్ట్రాలకి డబ్బులు కేంద్రమే ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇంతకు మునిపే 530 కోట్లు కావాలని అడిగింది ఈ పథకం కిందనే. మొదటి విడతగా 83 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా జరుగుతున్న భూముల సర్వేకి, రికార్డుల ఆధునీకరణకి కూడా అడుగుతుంది డబ్బులు. అందులోకి వెళ్ళి కూడా కేటాయింపులు జరగబోతుంది. ఇది DILRMPకి సంబంధించి. ఇక రెండవ ప్రాజెక్టు భూములకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో చూసినట్లయితే, స్వామిత్వ ప్రాజెక్ట్ ఏదైతే గత సంవత్సరం కొత్తగా కేంద్రం ప్రవేశపెట్టిందో, అన్ని గ్రామాలలో ఉన్న భూములను సర్వే చేయాలి. నివాస స్థలాల కోసం మాత్రమే. నివాస స్థలాలు సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వటం కోసం కొంత బడ్జెట్ కేటాయింపులు పెట్టుకున్నారు. రాబోయే 3 ఏళ్లలో 1,00,000 పైన అంటే గ్రామాలలో సరే అంటే ప్రతి సంవత్సరం 1,00,000 గ్రామాల చొప్పున 2023 నాటికి దేశంలో ఉన్న 6,62,000 గ్రామాల సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి కూడా ఈసారి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత జరగాల్సిన సర్వే కోసం ఇప్పుడే చేస్తామని చెప్పారు. దానికి నిధులు రాబోతున్నాయి. ఇవి 2 బడ్జెట్లో భూములకు సంబంధించి. ఇక మూడో అంశము భూములకు సంబంధించి అదే మిగతా వాటి కూడా వర్తిస్తుంది. యాక్సెస్ టు జస్టిస్ అంటారు. అంటే ఉచితంగా న్యాయ సేవలు పొందడం కోసం, లీగల్ ఎయిడ్ కోసం ప్రతిసారి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. జాతీయ న్యాయ సేవల అథారిటీ చట్టం కింద ఏవైతే న్యాయ సేవ అథారిటీల నిర్వహణ జరుగుతుందో, పేదలకి ఉచిత న్యాయ సహాయం కోసం బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఇంతకు మునుపు ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా దాదాపుగా 80 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం చేయడం జరిగింది. ఈ 3 భూములకు సంబంధించి, ఉచిత న్యాయ సేవలకు సంబంధించి ఉన్న బడ్జెట్ కేటాయింపులు.